విశ్వాసాన్ని ప్రయోగించాలండి. విశ్వాస సంబంధమైన క్రియ చేయాలి. నమ్మి బాప్తిసం పొందనివాడు రక్షింపబడినుందా? నమ్మి బాప్తిసం పొందువాడు మరి పొందకుండా ఎట్టొచ్చింది రక్షణ? కాబట్టి విశ్వాసానికి తగ్గ క్రియ బాప్తిసం చేయాలి, బాప్తిసం పొందాలి, మారు మనసు పొందాలి, మారు మనసుకు తగిన ఫలం ఫలించాలి. ప్రార్థన చేశావు, ప్రార్థనలో ఏవో అడిగావు, ఆత్మ సంబంధమైనవో శరీర సంబంధమైనవో ఏమన్నా కానీ ఏవో అడిగావు. అడిగి యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. అమ్మాయి ఎక్కడికి పోతున్నా అనుకుంటే లేవకూడదు. అబ్బాయి ఎక్కడికి వెళ్తున్నావు అని వెళ్ళకూడదు. ప్రార్థనలో అడిగి వాటిని వెళ్ళను కూడా పొందామని నమ్మాలన్నాడు కదా. నమ్మి నమ్మకానికి గుర్తుగా ముందే కాసేపు స్తుతించాలి. దేవా, ఈ సంగతులన్నీ నేను అడిగాను, ఇవి నీవు నాకు అనుగ్రహించావా అని ముందే నమ్మి నిన్ను స్తుతిస్తున్నా తండ్రి, నీకు స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా అని మనసారా స్తుతించు. నమ్మి స్తుతించు, స్తుతించు అంతే, స్తుతించు అంతే. నేనైతే చాలా ప్రార్థనలో 1-2 సార్లు గట్టిగా చేస్తా, ఇక స్తుతిస్తూ ఉంటా. మళ్ళా అంశాన్ని ఎత్తి అయ్యా అయ్యా అని దాని గురించి ఎత్తడానికి మనసు ఉండదు. ఎందుకంటే ముందు చెప్పిన ఆయనకి వినపడకపోతే కదా మళ్ళా చెప్పడానికి. అందుకని ప్రభువా దాని సంగతి ఏంది, మరి నీకు స్తోత్రం, నీ ఇష్టం. మరి ఆ విషయం ఏంది, రిపోర్ట్ రాశాగా, రాలేదా? స్తోత్రం, ముందే స్తుతిస్తున్నా, నీ ఇష్టం. నువ్వు రోజు అడిగినా పర్వాలేదు, కానీ నమ్మాలి, విశ్వాసముతో స్తుతించాలి, విశ్వాసాన్ని ప్రయోగించాలి, కనపరచాలి, ఎదురు చూడాలి, నిరీక్షించాలి. ఖాయం అంతే. మళ్ళా 2వ డైలాగ్ లేకుండా మాట్లాడింది ఆ బుడ్డది, సింధు అనే చిన్నది. మా నాన్న తిరిగి వస్తాడనే విశ్వాసం నాకుంది అంది. అంటే ఒరే వెధవా, ఇక నోరు ముయ్యి, ఇంక వేరే ఆలోచనలేం చెయ్యబాకు అన్నట్టు అనిపించింది నాకు. నేను ఎందుకు చేస్తా? దాన్ని ప్రశ్నించడానికి, దాన్ని తెలివి తెలుసుకోవడానికి అడిగా. అద్భుతంగా నా దేవుని మాట పలికింది వాక్యంలో నుంచి. అప్పుడు అనుకున్న కన్ఫామ్ ఆ రోజు నా చుట్టూ ఉన్న వాళ్ళకు చెప్పా, దీని విశ్వాసాన్ని సిగ్గుపరచడు, ఈ పసిదాని విశ్వాసాన్ని నా దేవుడు సిగ్గుపరచడు. ఏమైనా చేస్తాడు, జరిగి తీరిద్దంతే. నా కుటుంబ సభ్యులకు చెప్పా, దాని తల్లి విషయంలో పిచ్చి ఆలోచనలు చేయవకండి, దాని తండ్రిని నడిపిస్తాడు యేసయ్య అని చెప్పా. అంతే, అనతి కాలంలో జరిగిపోయి ఎంత అద్భుతం జరిగిందో నాకు అది ఉపకార్యం. దేవునికి మహిమ. ఈరోజు ఎన్నో రకాల సమస్యలతో రకరకాలుగా నలిగిపోతున్నాం. సమాధానకర్త యేసయ్య. విశ్వాసాన్ని ప్రయోగించు, విశ్వాసపు మాట పలుకు, విశ్వాసంతో మాట్లాడు, పలుకు, విశ్వాసంతో పలుకు, విశ్వాసంతో చూడు, విశ్వాసాన్ని ప్రయోగించు, విశ్వాసంతో మొదలుపెట్టు. దేవుని బలమైన కార్యాలు చూస్తావు. పరిచర్యకు కూడా దేవుడు నీకు అనుగ్రహించిన దానిలో నుంచి, మనకు అనుగ్రహించిన దాని నుంచి విశ్వాసంతో వెదజల్లటం నేర్చుకోవాలండి. మెతుకుపోతే బతుకుపోయిద్దేమో అనుకోకూడదు, ఆ బుద్ధి మంచిది కాదు. లోకంలో ఎవరికైనా దానం చేయటానికైనా అలా అనుకోకూడదు, దేవుని పనికి తోడ్పాటు అందించడానికైనా అలా అనుకోకూడదు. దేవా, నాకున్నది నీ పని కొరకు ఇస్తున్నాను, నేను నమ్ముతున్నా దేవా, ఒక విత్తనం భూమిలో విత్తినట్టు విశ్వాసంతో నీ పని కొరకు విత్తుతున్నా, తప్పకుండా దీనికి ఇంత అని చెప్పసఖ్యముగానంత పంటను నువ్వు నాకు ఇస్తావని నమ్ముతున్నా. నేను చెప్తున్నా, ఒకవేళ ఇచ్చి నువ్వు మర్చిపోతావేమో, తన పని కొరకు మన దగ్గర పొందుకున్న దేవుడు మర్చిపోడు. ఒకవేళ నువ్వు అనుకుంటుండొచ్చు, నేను ఇచ్చి కోల్పోయాను, లాస్ అయ్యాను, నష్టపోయాను. నేను చెప్తున్నా, దేవుని కొరకు దాతృత్వంతో పిడికిలి విప్పి చెయ్యి చాచి నష్టపోయిన వాడు, దరిద్రుడైన వాడు, కోల్పోయిన వాడు ఒక్కడు కూడా చరిత్రలో లేడు.